అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీరు చూస్తున్న ఇల్లు 180 గజాల ఇల్లు అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 180 స్క్వేర్ యార్డ్స్ అండి. కేవలం 75 ల్యాక్స్లో 180 గజాల ఇల్లు ఉంటుందండి. 75 ల్యాక్స్లో వస్తుంది ఈ హౌజు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈస్ట్ ఫేసింగ్ 180 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. 32.5 by 50 డైమెన్షన్తో వస్తుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 32.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 అడుగులు ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది హౌస్ ఇది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగిందండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. ఇది పార్కింగ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఈస్ట్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇక్కడ బోర్ ఉంటుంది. ఇది వాటర్ సంప్ అండి. పార్కింగ్ ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో ఇవ్వడం జరిగింది, ఫినిషింగ్ మొత్తం. అండ్ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 17.9 by 15.10 అండి. అంటే ఆల్మోస్ట్ 16 by 18 ఫీట్ సైజులో పార్కింగ్ ఉంటుందండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవి కూడా పట్టే అంత ఉంటుంది పార్కింగ్. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. రేలింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. 3.3 ఫీట్ సైజులో సెట్ బ్యాక్ ఏరియా నార్త్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇవి మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చండి. చాలా క్లాసీ డిజైన్లో ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ పైన యూజ్ చేసిన కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఇలా ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇది హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే కరెక్ట్గా స్క్వేర్ సైజులో హాల్ వస్తుందండి. 11.5 by 11.5 సైజులో హాల్ ఉంటుంది. 11.5 ఫీట్ by 11.5 ఫీట్ ఉంటుందండి. ఇటువైపు హాల్లో నుండి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్స్ టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. మధ్యలో ఆర్చ్ డిజైన్ గమనించవచ్చు. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 12.6 by 11.6 సైజులో డైనింగ్ ఏరియా ఉంటుందండి. 11.5 అడుగులు బై 12.5 అడుగులు సైజ్ వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇటువైపు పూజా గది ఉంటుందండి. ఇది పూజా ఏరియా. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుందండి హౌస్లో.
ఇది కిచెన్. టోటల్గా యూ షేప్లో వంటబండి వస్తుందండి కిచెన్. ఇంకా ఒక సింగిల్ కోట్ పెయింట్ ఉందండి. ప్రజెంట్ కేవలం సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయింది, ఇంకొక కోట్ వస్తుంది. ఈవెన్ కిచెన్లో నుండి కూడా బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి డోర్ ఇవ్వడం జరిగిందండి. నూట 80 గజాల ఇల్లు కావడంతో ఆల్మోస్ట్ ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఇది ఆల్మోస్ట్ ప్రతి బాత్రూంలో కూడా గీజర్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్. ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్. చాలా పెద్దగా వస్తాయండి బెడ్రూమ్స్ అన్నీ కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు గమనించినట్టయితే 12x12 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఎటు చూసినా 12 ఫీట్ల సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ లో రూఫ్ ఉంటుందండి. ఈవెన్ ఇందులో కూడా సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి ఈ హౌస్ది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ స్క్వేర్ షేప్లో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్. 12.7x12.6 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. 12.5 అడుగులు బై 12.5 అడుగులు సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ కూడా లో రూఫ్ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి రాంపల్లి కరీంగూడలో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ 180 గజాల ఇల్లు అండి. రాంపల్లి కరీంగూడలో ఉంటుంది. రాంపల్లి విలేజ్ సర్కిల్ నుండి అరౌండ్ 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. రాంపల్లి విలేజ్ సర్కిల్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ 180 గజాల ఇల్లు, 32.5x50 డైమెన్షన్తో వస్తుంది. ఈ హౌస్ పైన 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 75 lakhsగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. 75 లక్షలే అండి, 180 గజాల ఇల్లు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.